శంకర్ గారి మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది. రామ్ చరణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్. తర్వాత అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగున్నాయి. సాంగ్స్ గ్రాండియర్గా ఉన్నాయి. యాక్చువల్గా డ్యాన్స్ అయితే ఒక స్పాట్లో రామ్ చరణ్ గారు చంపేసినారు ఒక ఫ్యూ సెకండ్స్. ఆ స్టెప్స్ మళ్ళా పాత అంటే కొంచెం బిగినింగ్ డేస్లో ఆయన ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ఆ విధంగా డ్యాన్సింగ్ ఉంది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. అంటే మనం అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి ఎదురు చూడకుండా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి, స్విగ్గీ జొమాటోలాగా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినాడు. లేదు, బాగుంటుందండి. చూపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎస్జే సూర్య యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఆ సునీల్ గారి క్యారెక్టర్ మళ్ళీ పాత సునీల్ని చూడొచ్చు, కామెడీగా ఉండదు. పాత సునీల్, శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాగుంది, సినిమా మొత్తం బాగుంది. ఈ సంక్రాంతికి పాలిటిక్స్కి నచ్చిన వాళ్ళు, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది మొత్తం బాగా నీట్గా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ 3.5 to 4 మధ్యలో పెట్టచ్చు. సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, సూపర్ హిట్. రామ్ చరణ్ సూపర్ హిట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. శంకర్ సినిమా దించాడంతే, సూపర్ హిట్ సినిమా. క్వాలిటీ పరంగా చాలా రిచ్గా తీశారు, అది బాగా వర్కౌట్ అయింది. 2-3 ఏదో ల్యాక్ సీన్స్ పట్టుకుని కొంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు తప్ప సినిమా అయితే చాలా బాగుంది. పుష్ప 2 రికార్డులను కూడా బద్దలు కొట్టబోతుంది సినిమా. బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా. మెగా ఫ్యాన్స్కి సంక్రాంతి 10వ తారీఖు నుంచి మొదలైపోయింది, ఈ రోజు నుంచి. నాకు తెలిసి రామ్ చరణ్ గారు సెకండ్ హాఫ్లో చేసిన పెర్ఫార్మెన్స్కి ఒక నత్తి క్యారెక్టర్ చేశారు. ఆయనకి ఆస్కార్ వచ్చింది సినిమాతో. ఆస్కార్ కాదు, నేషనల్ అవార్డు అని ఖచ్చితంగా వచ్చింది.